హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. డే 19 ఇన్ పాల్వంచ రేంజ్ అటాచ్మెంట్ వ్లాగ్ ఇది. అంటే 5 days ఇంటికి వెళ్ళటం కదా, తర్వాత నిన్ననే ఇంకా మా రేంజ్కి అయితే వచ్చింది. సో మా ఫ్రెండ్స్ అయితే వెళ్ళిపోతున్నారు అనమాట. వాళ్ళకు స్పోర్ట్స్ ఇవన్నీ ఉన్నాయని. నేను స్పోర్ట్స్లోనూ అందులో ఏమీ పార్టిసిపేట్ చేయట్లేదు. సో నేను 10th వెళ్తున్నాను. ఇంకా మధ్యాహ్నం అట్లా లంచ్ చేసుకొని ఇంకా రూమ్ క్లీనింగ్ ఇవన్నీ అయితే చేసేసినాం అనమాట. ఇంకా ఈ రేంజ్లో ఒక 5 days ఉండబోతున్నాం. సో ఆ ప్లేసెస్ ఏవేవైతే వెళ్తాం అవన్నీ బ్లాగ్స్ అన్నీ కూడా నేను చేస్తూ ఉంటాను. ఇంకా లాస్ట్ 5 days ఓపెన్ కాస్ట్ మైనింగ్ ఒకటి ఉంది అంతే. ఇంకా పెద్దగా ప్లేసెస్ ఏం లేవు, అన్నీ కవర్ చేసేసినాము. సో ఆ వ్లాగ్ అయితే కానీ వెళ్తే కానీ నేను షేర్ చేస్తాను. ఇంకా ఏదో మాకు వచ్చి రాని వంటలన్నీ చేసుకొని తినేసి అట్లా రిలాక్స్ అవ్వుకుంటూ ఉన్నాం అనమాట. ఇంకా సాయంత్రం అయితే రిటైర్డ్ ఎఫ్ఎస్ఓ సార్ వాళ్ళు వచ్చింది. సో వాళ్ళను ఇంకొక ఫ్రెండ్ వచ్చిండే, అక్కడ మాకు పరిచయమైన ఫ్రెండ్. సో మేము అంతా అట్లా మాట్లాడుకుంటూ ఫుల్ వర్షం పడింది అనమాట. సాయంత్రం అయితే ఒక 20 minutes ఆగకుండా పడింది అనమాట. వర్షం ఇక్కడైతే ఎప్పుడు వస్తుందో ఎప్పుడు వెళ్తుందో కూడా తెలియదు, అట్లా వస్తూ ఉంటుంది. ఇంకా సాయంత్రం సార్ వాళ్ళే ఇంకా అక్కడ ఒక ప్లేస్లో మంచి దోశ ట్రై చేయాలని అంటే కానీ వెళ్ళిండు అనమాట. సో దోశ అయితే చాలా బాగుంది. సో ఎవరన్నా పాల్వంచ సైడ్ ఉంటే కానీ మనకు విగ్రహం ఆపోజిట్ రైట్ సైడే ఉంటుంది. సో తప్పకుండా ట్రై చేయండి. టిఫిన్స్ అయితే అఫోర్డబుల్ ప్రైజెస్లో మంచిగా దోశను ఇడ్లీస్ చాలా సాఫ్ట్గా ఉన్నాయి అనమాట. నిజంగా చాలా టిఫిన్ అయితే చాలా బాగుంది. సో ఎవరైనా పాల్వంచ సైడ్ ఇట్లా ఉంటే కానీ మస్ట్ ట్రై ప్లేస్ అనమాట ఇది, A1 టిఫిన్ సెంటర్ అని. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి. ఈరోజు మేము పెద్దగా విజిట్ ఏం వెళ్ళలేదు కానీ FDO సార్తో కొద్దిగా మాట్లాడేసి ఇట్లా రేంజ్ అటాచ్మెంట్ ఇంకా ఎంతవరకు ఉంటుంది, ఏమేమి ప్లేసెస్ ఉంటాయి, ఇంకా మా ఫ్రెండ్స్ వెళ్తున్నారు కదా అట్లా. సో వాళ్ళకి చెప్పేసి ఇంకా చిన్న చిన్న డిస్కషన్స్ అన్నీ అయ్యిందనమాట. అంతే ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి. సో ఇంకొక 5 days మేము ఏమైనా ప్లేసెస్ వెళ్తే కానీ నేను అవన్నీ మీకు అప్డేట్ చేస్తూ ఉంటాను. ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క వ్లాగ్ గురించి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.